క్రైమ్ వరల్డ్ బాగా అప్డేట్ అయిపోయింది. క్రియేటివ్ థాట్స్ తో తమ పనిని కానిచ్చేస్తున్నారు కేటుగాళ్లు. బంగారం, గంజాయి, హవాలా మనీ రవాణా చేయడానికి ఎంతకైనా తెగిచ్చేస్తున్నారు. డబ్బు తరలించడానికి, దాచిపెట్టుకోవడానికి ఊహకు కూడా అందని మార్గాల్ని ఎంచుకుంటూ ఖాకీల కళ్లు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ పోలీసుల ముందు వారి ఆటలు సాగట్లేదు. హైదరాబాద్ లో భారీ హవాలా రాకెట్ ని సినీ ఫక్కీలో ఛేదించారు పోలీసులు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చూసే ఉంటారుగా. ఆ సినిమాలో డబ్బులను సోఫా లోపల పెట్టి హవాలా దందా సాగిస్తాడు హీరో. ఇలాంటి ఘటనే ఇప్పుడు సికింద్రాబాద్ లోనూ జరిగింది. కాకపోతే ఇక్కడ సోఫాలో కాకుండా కారులో హవాలా డబ్బును తరలించారు. ఆ కారులో ఎక్కడ చూసినా డబ్బే డబ్బు. కారు డిక్కీలో, టైర్లలో, బానెట్లో, సీట్ లోపల కూడా కనిపించకుండా డబ్బును కట్టలు కట్టలుగా దాచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి కారును ఆపాలని ట్రై చేశారు. అంతే, నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఇక్కడ మొదలైంది అసలైన థ్రిల్లర్ సీన్. పోలీసులు ఆ కారును వెంటాడడం మొదలుపెట్టారు. దాదాపు 15 కిలోమీటర్లు చేసి చివరకు ఆ కార్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారును తనిఖీ చేసిన పోలీసులు షాక్ అయ్యారు. అది మామూలు కారు కాదు, నగదు నిధి అని గుర్తించారు. ఎవరూ ఊహించని విధంగా స్మగ్లర్లు డబ్బును దాచిన తీరు మైండ్ బ్లాక్ చేస్తుంది. డిక్కీలో, టైర్లలో, బానెట్లో, సీట్ల కింద కనిపించకుండా దాచిన డబ్బు కట్టలు కట్టలుగా బయటపడ్డాయి. మొత్తం 4 కోట్ల రూపాయల విలువైన హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ప్రకాష్ మోతీభాయ్ ప్రజాపతి, ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది బోయినపల్లి పిఎస్ లో నమోదైన కేసును ఛేదించే క్రమంలో ఈ హవాలా రాకెట్ గుట్టు బయటపడింది. గతేడాది బోయినపల్లి పిఎస్ లో చీటింగ్ కేసు నమోదైంది. 50 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షలు ఆర్టీజీఎస్ చేస్తామని కొందరిని మోసం చేశారు నిందితులు. ఆ కేసులో నిందితుడిపై పోలీసులు నిఘా పెట్టారు. నిందితుడు ప్రయాణిస్తున్న వాహనంను మహబూబ్ నగర్ లో ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించి వారి సహాయంతో చెక్ పోస్ట్ పెట్టించి అక్కడికి చేరుకున్నారు. నిందితులు ప్రకాష్, ప్రజ్ఞేష్ ను బోయినపల్లి పిఎస్ కు తరలించారు. బేసిక్లీ ఇది ఒక చీటింగ్ కేస్. అక్యూజ్ ని ట్రేస్ చేస్తానికి ఇనిషియేట్ అయిన హంట్. సో దీంట్లో మా దగ్గర లాస్ట్ ఇయర్ 7th డిసెంబర్కి ఒక ఎఫ్ఐఆర్ అయింది. 10 lakhs ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తాము ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ 50 lakhs అని చెప్పి అక్యూస్డ్ వాళ్ళు ఈ 50 lakhs క్యాష్ వీళ్ళ దగ్గర తీసుకొని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు. ఏ కార్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్, అప్పుడు ఆ 3 personsని మా లోకల్ పోలీస్ వాళ్ళు, బోయినపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ వాళ్ళని ట్రేస్ చేస్తాం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గరే ఇనీషియల్గా 50 lakhs క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసులో వెళ్ళినట్టు తెలిసింది. ఇదొక పెద్ద హవాలా నెట్వర్క్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరున్నారో, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలించాలనుకున్నారు అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు.